తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో భేటీ నిర్వహించబోతున్నారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు సహా దేశంలో రాజకీయ పరిణామాలపై చర్చించబోతున్నారు. సిడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ పాల్గొనబోతున్నారు. సీఎంతో పాటు ఢిల్లీకి మహేష్ కుమార్ గౌడ్, దామోదర్, ఉత్తమ్ వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరా భవన్ లో జరగబోతుంది. దీనికి సంబంధించి 3 రాష్ట్రాల సీఎంలో ఇటు కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాల సీఎంలు కూడా హాజరవుతారు. దీనికి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులంతా కూడా హాజరవుతారు. ఇందులో ప్రధానంగా త్వరలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి వివిధ చట్టాలకు సంబంధించి ఇందులో చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరవుతారు. మరి కాసేపట్లోనే సీఎం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగేటువంటి సమావేశం సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ కావచ్చు, మరోవైపు జమిలీ ఎలక్షన్ సంబంధించినటువంటి విషయం కావచ్చు, వీటన్నిటిపైన చర్చించడం కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి చూస్తుంది. అందులో భాగంగానే వీరు వివిధ అంశాలపైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సంబంధించినటువంటి సమావేశంలో వీటిపైన చర్చలో వీళ్ళంతా పాల్గొంటారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఎలాంటి ఎజెండాతో పోవాలి, ఇప్పటికే కోటాలో సబ్ కోటా కావాలని చెప్పేసి పలు పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉన్నది, కానీ ఇందులో బీసీ మహిళలకు, మరోవైపు మైనార్టీ మహిళలకు అవకాశాలు లేవు. వీటిని అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసే అవకాశం కనబడుతుంది. కేవలం మళ్ళీ అగ్రవర్ణాల మహిళలకే మళ్ళీ అవకాశాలు వస్తాయి, ఇలా బీసీ మహిళలకు, మైనార్టీ మహిళలకు అవకాశం లేకుండా పోతుందనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఇటీవల వాదిస్తూ వస్తుంది. దాంతో పాటు డీలిమిటేషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఉన్నటువంటి 525 పార్లమెంట్ స్థానాలను 816కు పెంచాలని చెప్పేసి కేంద్రం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి చట్టం కూడా పార్లమెంట్ లో రానుంది. దానికి సంబంధించిన విషయంలో సౌత్ ఇండియా స్టేట్స్ అన్ని కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే 50 ఫార్ములాతో ముందుకు పోతే యూపీ లాంటి స్టేట్లకు ఇప్పటికే ఉన్నటువంటి 80 స్థానాలు కాస్త 120 స్థానాలు అవుతాయి. సౌత్ ఇండియా అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా నార్త్ ఇండియాలో 416 సీట్లు పెరిగితే కేంద్రం నుంచి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి సీట్ల అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఒక ప్రత్యేక ఫార్ములా సూచించాలని చెప్పేసి కూడా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సూచిస్తూ వస్తారు. మరోవైపు కేరళ, పుదుచ్చేరి, అసోం అసెంబ్లీ ఎన్నికలతో పాటు బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సరళి ఒకవైపు రానున్న రోజుల్లో ఏ విధంగా వివరించాలని సంబంధించి కూడా ఈ సిడబ్ల్యూ సమావేశంలో నిర్ణయిస్తారు. మొత్తానికి అది సమావేశంలో కీలకమైన సమావేశంగా భావిస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, ఒకవైపు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. శివాని. థ్యాంక్ యూ స్వామి.